హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వ్లాగ్లో నేనైతే నేను పర్చేస్ చేసిన ఒక ప్రోడక్ట్ గురించి మీకు చూపిస్తాను. అది నేను మీషో నుండి పర్చేస్ చేశానన్నమాట. యూస్ఫుల్ ప్రోడక్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్కి యూజ్ అయ్యే ఒక టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను. దాన్నే మనం పాజిటివ్ రీఫ్రేమింగ్ అంటాము. అది ఎట్లా అనేది మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నేను చేసిన ఒక డిఐవై క్రాఫ్ట్ ఎలా చేశానన్నది కూడా చూపిస్తానమాట. సో ఇది వచ్చేసి నైట్ డిన్నర్ కోసం నేనైతే చపాతీస్ అండ్ కర్రీ మేకింగ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను చపాతీస్ మ్యాక్సిమం స్కిప్ చేసుకుంటే టిఫిన్స్ అట్లా, లేదు అంటే ఇంకా రైసే. కొంతమందికి అయితే టిఫిన్స్ తినాలనిపిస్తుంది, రైస్ అస్సలు తినబుద్ధి కాదు మార్నింగ్. అండ్ ఇంకొంతమందికి వచ్చేసి రైసే తినబుద్ధి అవుతుంది, టిఫిన్స్ అస్సలు నచ్చవు కొంతమందికి. అండ్ కొంతమంది అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, అస్సలు తినరు, జస్ట్ టీ తాగేసి ఇంకా అట్లనే ఉంటారనమాట. మధ్యాహ్నం లంచ్ చేస్తారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్, అట్లా చేయొద్దు. అండ్ ఆన్ ఎంప్టీ స్టమక్ టీ అనేది ఇంకా డేంజరస్, అస్సలే తాగొద్దు. టీ మానేస్తే ఇంకా మంచిది, మానేలేరు కాబట్టి ఇట్స్ అన్ అడిక్టివ్. కాబట్టి మనం స్లోగా తగ్గిస్తూ, క్వాంటిటీ తగ్గిస్తూ ఉండాలి. అండ్ నేను చెప్పినాను కదా ప్రీవియస్ వీడియోలో, రాగి జావా, మార్నింగ్ రాగి మాల్ట్ అనేది అది పిల్లలే కాదు పెద్దలు కూడా తాగొచ్చు. అది అలవాటు చేసుకున్న తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తాయి, మన బాడీ హెల్తీగా అవుతుంది అనమాట. అండ్ ఈ చపాతీ కోసం నేను యూజ్ చేసింది మల్టీగ్రెయిన్ ఆటా అనమాట. అంటే మనకి గోధుమలతో పాటు రాగులు, సజ్జలు, కొర్రలు ఇట్లా ఉంటాయి కదా, వాటిని కూడా మిక్స్ చేసి ఇవి పిండి పట్టిస్తారనమాట ఈ గోధుమ పిండిలో. అందుకే దాన్ని మల్టీగ్రెయిన్ అంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ని యూజ్ చేస్తాం కాబట్టి. ఇది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్ గోధుమ పిండితో చేసిన చపాతీస్తో కంపేర్ చేస్తే ఇది టేస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా క్రాఫ్ట్ ఐడియా అని చెప్పినాను కదా, ఈ వీడియోలో చెప్తా అని చెప్పిన. సో ఇది ఆ క్రాఫ్ట్ ఐడియా. ఇది ఏంటిదంటే బ్యాగ్ స్టిచ్ చేసిన. నార్మల్గా ప్యాంట్స్ ఉంటాయి కదా మన దగ్గర, వేస్ట్ ప్యాంట్స్ మనం వేసుకొనివి, పెద్దవాళ్ళైనా సరే. సో అట్లాంటి ప్యాంట్స్ తీసుకొని, జీన్సెస్ అయినా ఇట్లా ప్యాంట్స్ అయినా, దాన్ని ఇట్లా కట్ చేసిన అనమాట. లెగ్ బాటమ్ దగ్గర ఇట్లా కట్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే అది షార్ట్ లాగా అయిపోతుంది. అండ్ మిగిలిన కింద పార్ట్ ఉంది కదా మనం కట్ చేసింది, ఆ ఓపెన్ చేసి అనమాట. సైడ్ స్టిచెస్ ఓపెన్ చేస్తే, లేదు అంటే కట్ చేసినా సరే మనకి ఇట్లా ఒక రెక్టాంగిల్ పీస్ లాగా ఓపెన్ అవుతాయి 2 లెగ్స్. అండ్ కింద ఈ పట్టీ ఉన్నాయి కదా, లెగ్ దగ్గర బాటమ్ దగ్గర పట్టీ ఉంటుంది కదా స్టిచ్ చేసింది, దాన్ని నేను కట్ చేసేసుకుంటున్నా. ఇవి 2 కట్ చేసుకుంటే పడేయకుండా మనకి బ్యాగ్కి హ్యాండిల్స్ ఉంటాయి కదా, అట్లా యూజ్ అవుతాయి అనమాట. ఈ 2 పట్టీలు కూడా ఇవి కూడా వేస్ట్ కావు. అండ్ తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది మొత్తం ప్లెయిన్గా ఉంటే మంచిగా ఉండదు కదా అన్నట్టు నేనైతే ఏదన్నా డిజైన్ వేద్దాం అనుకున్నా. ఏం డిజైన్ అయితే డిసైడ్ కాలేదు, కాకపోతే ర్యాండమ్గా వేసేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ రీఫ్రేమింగ్ గురించి చెప్తా అన్నాను కదా. సో అదేంటిదంటే, ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఎవరిని ఎట్లా థింక్ చేస్తారు? నాకే అన్ని ప్రాబ్లమ్స్, నా లైఫ్ మొత్తం ప్రాబ్లమ్సే, ఇంకా ఇట్లా ఆలోచిస్తుంటారు కదా. కానీ అట్లా ఆలోచించకుండా జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్లోంచి మనం ఒక పాజిటివ్ థింగ్ని తీసుకుంటే దాన్నే పాజిటివ్ రీఫ్రేమింగ్ అంటాం. అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నెగిటివ్ది అయితే మనం నెగిటివ్గానే థింక్ చేస్తాము, నెగిటివ్గానే ఆలోచిస్తాం. కానీ ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఎట్లా ఆలోచిస్తాం అంటే, నేను మీకు ఒక చిన్న స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఊరిలో ఒక అతను ఉండేవాడు అనమాట. అతను రైతు. అతని దగ్గర 2 కుండలు ఉంటుండే. ఒక కుండ ప్రాపర్గా ఉంది, మంచిగా ఉందన్నమాట. ఇంకొక కుండ వచ్చేసి దానికి క్రాక్స్ ఉన్నాయి అనమాట, కొంచెము విరిగిపోయిందనమాట లైట్గా. అయితే వాళ్ళ ఇంటి కోసం కావాల్సిన వాటర్ ఆయన ఆ 2 కుండల్ని తీసుకొని బావి దగ్గరికి వెళ్తుండే. బావి ఏమో 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆయన ఇట్లా 2 కుండలు స్టిక్కి పెట్టేసి భుజం పైన పెట్టుకొని వస్తుండే అనమాట. 2 కుండలలో వాటర్ ఫిల్ చేసుకొని నింపుకొని ఇంటి దాకా వస్తుంటే మంచిగా ఉన్న కుండల నుంచేమో వాటర్ బయటికి రాకపోతుండే. కానీ కొంచెం క్రాక్ వచ్చిన కుండ ఇంకొకటి ఉంది కదా, దాని నుంచి వాటర్ అనేది లీకేజ్ అవుతుంది అనమాట. అంటే వాటర్ మొత్తం స్పెల్ అవుతుంది, దారి నుంచి చూస్తుంటే మొత్తం ఉలికిపోతుంది అనమాట నీళ్ళు. దాని నుంచి ఇంటి దాకా వచ్చేసరికి ఆ సెకండ్ కుండలోంచి వాటర్ మొత్తం ఫిల్ చేస్తే సగమే అయిపోతుండే అనమాట. అంటే వచ్చే దారిలో మొత్తం ఒలికిపోతుండే. అయితే ఆ సెకండ్ పాట్ ఏదైతే ఉందో అది చాలా ఫీల్ అవుతుండే అనమాట. ఏమని అంటే, నేను నీకు ప్రాపర్గా
యూజ్ అవ్వట్లేదు, అంటే నాలో వాటర్ ఫిల్ చేసినప్పటికీ నీకు ప్రాపర్గా యూజ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ఫార్మర్తో చెప్తుంటుంది అనమాట. సెకండ్ పార్ట్ అంటే బాధపడుతూ చెప్తుంటుంది. కానీ అప్పుడు ఫార్మర్ ఏమంటాడంటే, నీలో నెగిటివిటీ అనేది ఉన్నది నిజమే. నెగిటివిటీ అంటే ఏంటిది ఇక్కడ, దానికి ఉన్న క్రాక్స్ అనమాట. సో అది నీలో ఉంది, అది నిజమే. కానీ నేను దాన్ని పాజిటివ్గా మార్చుకున్నా, నాకు అనుకూలంగా నేను దాన్ని మార్చుకున్నా అని అంటాడు. మరి ఎట్లా మార్చుకున్నాడు అనేది పాట్కి కూడా తెలియదు. ఎట్లా అంటే, ఆ రైతు ఏం చేస్తుండే అంటే 2 పాట్స్లో కూడా ఫిల్ చేసుకొని దారి వెంట వస్తుంటుండే కదా డైలీ. వస్తూ ఏం చేస్తుండే అంటే, ఆయన వచ్చే దారిలోనే సీడ్స్ని ఆయన పెట్టిండనమాట. అంటే పూల మొక్కల విత్తనాలు ఉంటాయి కదా, అవి నాటిండనమాట. అండ్ ఆయన వచ్చే దారి నుంచే ఆ వాటర్ కూడా ఆ విత్తనాల పైన పడుతుండే అనమాట. భూమిపైన పడుతుండే కదా, ఆ విత్తనాల పైన పడి ఆ దారి మొత్తం మొక్కలు పెరిగి ఇంకా చెట్లకి ఫుల్ ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి అనమాట. కలర్ఫుల్ ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుండే ఇంకా దారి మొత్తం. ఇది చెప్పిండనమాట ఎవరు, ఫార్మర్ పాట్కి చెప్పిండు, సెకండ్ పాట్కి. చూసినావా, నీలో నెగిటివిటీ ఉన్నప్పటికీ, నీలో క్రాక్స్ ఉన్నప్పటికీ, ఆ క్రాక్ని నేను నాకు అనుకూలంగా, నాకు అడ్వాంటేజ్గా నేను ఎట్లా మార్చుకోవాలో నేను ఆలోచించుకొని నేను మార్చుకున్నా. కాబట్టి నీ వల్ల కూడా, నీ క్రాక్డ్ పాట్ వల్ల కూడా నాకు ఇంత బెనిఫిట్ వచ్చింది. నేను సపరేట్గా వాటర్ బకెట్ తీసుకొచ్చి పోయని అవసరం లేదు. పోయకుండానే నేను దీన్ని ఇట్లా ఐడియా చేసి నేను ఈ సిచ్యువేషన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నా అని చెప్తాడు. అర్థమైంది కదా? సో ఇదనమాట పాజిటివ్ రీఫ్రేమింగ్ టెక్నిక్. దీన్ని నా లైఫ్లో నేను చాలాసార్లు యూజ్ చేస్తుంటా. ఎప్పుడు అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇంకా నాకు స్ట్రెస్ ఎక్కువవుతుంది కదా, దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటా. ఇంకా అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇట్లా థింక్ చేస్తాను, దాంట్లో ఇప్పుడు అది నెగిటివ్ ఉంది, దాని నుంచి నేను ఏం పాజిటివ్ తీసుకోగలుగుతా అనేది నేను పాజిటివ్కి కన్వర్ట్ చేసుకొని అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇంకా మనకి స్ట్రెస్ ఉండదు కదా. అట్లా సింపుల్గా చెప్పాలి అంటే, ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదంటే బ్యాడ్ సిచ్యువేషన్, లేదంటే మనకి నచ్చని సిచ్యువేషన్ వచ్చినప్పుడు, దాని నుంచి మనకి బెనిఫిట్ అయ్యేటట్టు, మనకి అడ్వాంటేజ్ అయ్యేటట్టు, లేదంటే మనం హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు సిచ్యువేషన్స్ని మార్చుకోవడం ఆర్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడం అన్నమాట. సిచ్యువేషన్ని పాజిటివ్ సైడ్ నుంచి ఆర్ పాజిటివ్ వర్జన్ నుంచి మనం థింక్ చేయడం అన్నమాట. దీన్నే నేను మన డైలీ లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్తో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి, ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, లేదంటే గేమ్లో ఓడిపోయినా సరే, మనకి ఎట్లా థింకింగ్ వస్తుంది, అరే నేను ఇంతే, ఇంకా నాకు రాదు అన్నట్టుగా అప్సెట్ అయిపోతాం. అది ఎవరికైనా జరిగేది అదే. కాకపోతే మనం దాని నుంచి ఏం పాజిటివ్ తీసుకోవచ్చు మరి ఆ సిచ్యువేషన్ నుంచి అంటే, నెక్స్ట్ టైం ఎగ్జామ్ మంచిగా రాయడానికి ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా, దీని నుంచి నేను కొంచెం నేర్చుకున్నా, అంటే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, నేను ఏం వదిలేస్తున్నా ఎగ్జామ్లో అనేది నేను కొంచెం నేర్చుకున్నా, దాన్ని నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయను అని మనం ఒక పాజిటివ్ థింగ్ని మనం ఆలోచించవచ్చు. అండ్ ఇంకో సిచ్యువేషన్, ఎప్పుడైనా ఫోన్ సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఛార్జింగ్ లేక, అప్పుడు మనం ఎట్లా థింక్ చేస్తాం, మనం బ్లేమ్ చేసుకుంటూ, అరే అప్పటి నుంచి వాడుతున్నా కానీ ఛార్జింగే చూసుకోలేదు నేను అని మనం అనుకుంటాం. కానీ అట్లా కాకుండా, ఓకేలే ఇప్పుడు ఛార్జింగ్ లేదు కాబట్టి ఇంకా ఫోన్ వాడను, ఈ టైంని నేను ఏదైనా బ్యాలెన్స్ వర్క్, నాది ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుంటా, లేదు అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా, లేదు అంటే ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తా, ఇట్లా మనం థింక్ చేయొచ్చు. అండ్ ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుందాం అనుకున్నారు, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అది స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. ఇంకా మీకు అది దొరకదు. అప్పుడు మనం ఎట్లా థింక్ చేస్తాం, మనకు నచ్చిన ప్రోడక్ట్ మనం తీసుకుందాం అనుకున్నప్పుడే మనకు దొరకదు అని చెప్పేసి మనం అప్సెట్ అయిపోయి ఫీల్ అవుతుంటాం అనమాట. సో ఫీల్ అవ్వకుండా మనం దాంట్లో పాజిటివ్ ఎట్లా తీసుకోవచ్చు, ఓకే ఇది నాకు దొరకలేదు కాబట్టి దీనికంటే తక్కువ ప్రైస్ది మళ్ళీ ఇంకా దొరుకుతుందేమో ఫర్దర్గా, లేదు అంటే దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ మళ్ళీ నాకు దొరుకుతుందేమో, అందుకే నాకు ఇది దొరకలేదు. ఇంకొకటి ఏంటంటే, మనకు బడ్జెట్ కూడా ఈసారి కొంచెం మిగిలింది కదా అని ఇట్లా కూడా థింక్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ వినడం మాత్రమే కాకుండా మనం ఫాలో అయినప్పుడే దాని రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తుంది. రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏదో రివార్డ్ కాదు, జస్ట్ మన హ్యాపీనెస్ అంతే. అంటే స్ట్రెస్ అవ్వకుండా, మనని మనం బ్లేమ్ చేసుకోకుండా హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. అయితే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, అది ప్రెజెంట్ ఇప్పుడే జరిగిందనమాట, ఇదే కాన్సెప్ట్ పైనే. అయితే ఏంటంటే, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను జంక్ ఫుడ్ పైన ఇదే వీడియోలో స్టార్టింగ్లో నేను 2 minutes మాట్లాడాను అనమాట. ఓన్లీ జంక్ ఫుడ్ అనే టాపిక్ పైన 2 minutes మాట్లాడినా. ఇంకా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు హాఫ్ వరకు వచ్చేసిన, హాఫ్ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఆ 2 minutes వీడియో అనేది డిలీట్ అయిపోయింది అనమాట. డిలీట్ అయిపోతే ఇంకా తర్వాత చూసుకున్నా నేను. ఇప్పుడు చూసుకుంటే
ఏమనుంది అది అది డిలీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కావాలా కావద్దా, యాక్చువల్గా అయితే కావాలి అయినా కానీ మళ్ళీ ఏమనుకున్నా ఎవరైనా బోరింగ్గా ఫీల్ అవుతారు కదా, క్లాస్లో టీచర్ లెసన్ చెప్పినట్టు ఉంటుందేమో అట్లా ఫీల్ అవుతారు కదా ఇంకా చూసే ఆడియన్స్ అని చెప్పేసి వాళ్ళకి బోరింగ్ రావద్దని చెప్పేసి అది డిలీట్ అయిపోయిందేమో అని నన్ను నేను ఇంకా పాజిటివ్గా మార్చుకున్నాను అనమాట. మీకు ఒక మీషో ప్రోడక్ట్ గురించి కూడా చూపిస్తాను అన్నాను కదా, ఇదే అనమాట ప్రోడక్ట్. ఏంటిదంటే హోమ్ డెకోర్కి యూజ్ అవుతుంది ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్. దీని లెంత్ వచ్చేసి 6.6 feet ఉందన్నమాట. అండ్ మనకి ఇది కిచెన్లో కానీ లేదంటే బెడ్రూమ్లో, హాల్లో ఎక్కడైనా సరే డెకోర్ కోసం పనికొస్తుంది. దీంతోపాటు ఈ స్ట్రింగ్ లైట్ కూడా వచ్చింది. దీంట్లో 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫాస్ట్ బ్లింకింగ్, తర్వాత స్లో బ్లింకింగ్, తర్వాత అట్లనే స్టాగ్నెంట్ ఉండిపోతుంది లైట్ అనేది. సో ఈ 3 సెట్టింగ్స్ ఉన్నాయి అన్నమాట. దీంట్లో బటన్ ఇచ్చినారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.